गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ ह्रां श्रीकृष्ण श्याम कमलनयन दत्तात्रेयाय शरणं मम వైదికమైనటువంటి భారతీయత ఆ ఋషుల యొక్క విలక్షణమైనటువంటి ప్రతిభ జీవితం యొక్క పరిపూర్ణత ఇది మన ఉద్దేశాలు. పరిపూర్ణమైనటువంటి జీవితం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానానికి ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా విచిత్రమైనటువంటి శక్తి అంటే, దేనినైనా అది వ్యవస్థీకృతము చేయగలదు. ఆర్గనైజింగ్ ఎబిలిటీ. నాలెడ్జ్ అంటేనే ఆర్గనైజింగ్ ఎబిలిటీ. ఏదైనా ఒక పనిని గందరగోళంగా అవగాహన లేకుండా చేసుకునే విధానం ఒకటి. రెండోది ఏంటి, ఒక ఆర్గనైజ్డ్ వేలో, ప్లాన్డ్ వేలో, సమగ్రమైనటువంటి అవగాహనతో ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడదే అంతం అవ్వాలి అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో కనుక మనం చేస్తే అది సర్వజ్ఞత్వం అవుతుంది. ఈ సర్వజ్ఞత్వానికి ఆధారం ఏంటో అర్థం చేసుకోండి. ఇందుకు మన లక్ష్యం ఏంటి అంటే సర్వజ్ఞత్వం. కేవలం సర్వజ్ఞత్వమే కాదు, మన లక్ష్యం ఏమిటి అంటే సర్వవ్యాపకత్వం. కేవలం సర్వవ్యాపకత్వమే కాదు, సర్వసమర్థత. ఈ మూడు ఉన్నవాళ్ళు ఉంటారు. కొందరు సర్వజ్ఞులు ఉంటారు, కొందరు సర్వవ్యాపకులు ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ ని, పొలిటికల్ పవర్ ని సర్వవ్యాపకత్వం అనొచ్చు. అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఆ గవర్నమెంట్ యొక్క పవర్. కానీ వాళ్ళకి సర్వజ్ఞత్వం లేదు. కొందరు సర్వజ్ఞులు ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది ఎలా చేయాలో ఏం చేయాలో, కానీ సర్వసమర్థత ఉండదు. ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకునేటటువంటి ఎబిలిటీస్ ఉండవు. ఈ మూడింటిని, సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతని, మూడింటిని ఎవడైతే కలిపి ఆర్గనైజ్ చేయగలడో, అంటే సర్వజ్ఞత్వమును, సర్వవ్యాపకత్వమును,
సర్వసమర్థతను కూడా ఎక్కడ దేన్ని ఎంత పాళ్లలో ఉపయోగించి చెయ్యాలో ఆ శక్తి కలిగినటువంటి వ్యక్తులను భారతదేశము అద్భుతంగా కీర్తించింది. వాళ్ళకి చాలా సమ్మాననీయమైనటువంటి ఆనరబుల్ టైటిల్ ఇచ్చింది. టైటిల్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ పరంపరను పోకుండా కాపాడుకుంటూ వచ్చింది. గురు పరంపర. ఈ గురు పరంపర అనేది మీరు కాస్త జాగ్రత్తగా తరిచి మన చరిత్రను చూస్తే ఈ 3 లక్షణాలను కలిపి వాటిని ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తుల సమూహము, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కాదు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. కరెక్ట్ గా చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వందల సంఖ్యలో ఈ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థతను మూడింటినీ కలిపి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి నేను చెప్పేటటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ప్రాబబ్లీ మళ్ళా ఈ విషయాలు చెప్పడానికి అవకాశం రాకపోవచ్చు. ఈ గ్రహణ కాలము, సూర్యగ్రహణ కాలము మానవీయ చేతనత్వంలో ఓ అద్భుతాన్ని సృష్టిస్తుంది. అక్టోబర్ 24 3 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట దీపావళి నాడు అయింది అనుకుంటా. అది ఒక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మనం చూసాం. అలహాబాద్కి అక్కడికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవిధులు ఫోటోలు తీసుకున్నారు. కానీ మీకు ఇంకొక విషయం తెలియదేమో, ఫోటోలు అవంతా అప్పుడు తీసుకున్నారు. ఈవెన్ టుడే, ఈనాటికి కూడా ఆ ఫోటోల యొక్క విశ్లేషణ అవ్వలేదు, పరిపూర్ణత అవ్వలే. ఇంకా దానిని సమగ్రముగా అవగాహన చేసుకుని దాని నుంచి సైంటిస్టులు పొందవలసినటువంటి నిర్ణయాలు ఇంకా లబ్ధి కాలేదు. విత్ ఆల్ దేర్ కంప్యూటర్స్, నాసా సెంటర్లో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్ ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము ప్రపంచానికి ఓ విచిత్రమైనటువంటి శక్తిధారణలు ప్రసరింపజేసింది. చేసింది అని తెలుసు వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఫోటోలు అవి తీయరు కదా. చేయబోతోంది అని తెలుసు వాళ్ళకి. కానీ ఏం చేసింది? దానివల్ల మానవీయ చేతనత్వములో ప్రాబ్లం అక్కడ వచ్చింది పాపం సైంటిస్టులకి. భౌతిక జగత్తులో ఇలా మార్పు వచ్చింది, అక్కడ ఒక ఎక్స్ప్లోజన్ అయింది, అక్కడ అన్ని కొంపలు నిప్పంటుకు పోయాయి, ఇక్కడ సడన్ గా ఒక భూమి సముద్ర మట్టల నుంచి పైకి లేచింది, టక రికార్డ్ చేసి చెప్పేస్తారు. కానీ సూర్యగ్రహణం ఎప్పుడు జరిగినా భౌతిక జగత్తులో వచ్చేటటువంటి మార్పుల కంటే ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటటువంటి మార్పులు కోకొల్లలు. సూర్యగ్రహణం యొక్క ఇంపార్టెన్స్ అది. ఇంచేత జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడిని ఆత్మ అంటాం, వేదాలలో సూర్యుడిని సూర్య ఆత్మ జగతస్థుషశ్చ, సూర్యుడు ఈ జగత్తు యొక్క ఆత్మ. అప్పుడు జరిగినటువంటి సూర్యగ్రహణం యొక్క ఫలితాలే ఇప్పటికీ సైంటిస్టులు విశ్లేషణ చేయలేకపోయారు. మరి రేపు జరగబోతోంది. రేపు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడో చాలా ఎక్కువగా దీని యొక్క ప్రభావాన్ని గమనించవచ్చు. ఆ వర్డ్స్ పదాన్ని అర్థం చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ లో దానిని గమనించవచ్చు, ఫోటో తీయవచ్చు, కానీ దాని ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుంది. ఓ సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్, ఓ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ మీరు చూడగలిగిన చోటే ఉంటుంది అని ఏం లేదు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, సూర్యుడు తిరుగుతూ ఉంటే ఋతువులు వస్తూ ఉంటాయి, ఋతువులు పృథ్వీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి సూర్యగ్రహణం దేన్ని ప్రభావితం చేస్తుందని చెప్తున్నాను నేను? మన యొక్క ఆత్మలను, చేతనత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది మీకు ఈ విలక్షణత, జరగబోయేటటువంటి విచిత్రత, యునీక్నెస్. అస్తమానం జరగదు ఇలాగా.
ఈ సూర్యగ్రహణాలు, ముఖ్యంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు తరచూ రావు, ఎప్పుడో వస్తాయి. ఎప్పుడో రావటమే కాకుండా ఈ శతాబ్దికి ఇది చివరిది. సహస్రాబ్ది అనాలో మీరు ఏమంటారో దాన్ని, భావం అర్థమవుతే నాకు చాలు. ఇక్కడ కూడా ఒక అద్భుతం ఉంది, ఒక విలక్షణత ఉంది. ఇంచేత ఆత్మ యొక్క కిందకి దిగేటటువంటి గ్రడేషన్ లో ఈ సంవత్సరము లాస్ట్ డౌన్వర్డ్ మినిమం పాయింట్. ఇంతకంటే ఆత్మ ఇంకా కిందకి దిగజారలేదు. ఇట్ హ్యాస్ టచ్డ్ ఇట్స్ మినిమం. ఆత్మ చేతనత్వము భౌతిక జగత్తులోకి దిగే ప్రక్రియ ఉన్నదే, ఆ దిగే ప్రక్రియ యొక్క చరమ బిందువు రేపు జరిగే సూర్యగ్రహణం. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఎక్కడ రాసి లేదు మీకు. మరి నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను? థియాసఫికల్ బుక్స్ లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. అవి మనం చదవంగా ఈనాడు చదువుతాం. ఈనాడు వాడికి పాపం అంటే ఈనాడు వాడికి తప్పేం లేదు, వాడికి తెలుసున్నాడు రాయుడు ఆర్టికల్స్. ఎందుకు రాయుడు అంటే వాళ్ళని గౌరవించటం రాదు వాళ్ళకి. తెలుసున్న వాడి దగ్గరికి వీడు వెళ్ళాలి, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాసింది ఇచ్చేది ఎందుకు? ఇక్కడ పత్రికల్ని తప్పు పట్టడంలే. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఓ సైంటిఫిక్ డీటెయిల్. న్యూస్ పేపర్స్ లో వాటిలో మీకు డీటెయిల్స్ ఎక్కడ వస్తాయి? డీటెయిల్స్ రావు. క్యాన్సర్ కి మందు కనిపెట్టబడింది అంటాడు, లేకపోతే డయాబెటీస్ కి మందు కనిపెట్టబడింది అంటాడు. ఏ మందో, ఆ మందు ఎక్కడ దొరుకుతుందో, ఏ డాక్టర్ కనిపెట్టాడో, ఆ డాక్టర్ ఎలా కనిపెట్టాడో, దాన్ని మీరు ఎలా వాడాలో, దానికి అనుపానాలు ఏంటి, ఇవంతా పేపర్లో ఉండవు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సోర్స్కి వెళ్ళాలి. ఈ సోర్స్ లో రేపటి సూర్యగ్రహణము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, రేపు ఏ ఏ ఆత్మలు, శరీరాల గురించి నేను మాట్లాడటం లేదు, ఆత్మల గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈనాడు ప్రపంచంలో కొన్ని ఆత్మలు 10 భౌతిక శరీరాలతో పనిచేస్తున్నాయి. కొన్ని, అన్ని కాదు, క్యాపబిలిటీ ఉన్నవి. అంచేత ఇక్కడ మీరు కూర్చున్న ఆ మాటలు వింటూ ఉండొచ్చు. మీ ఈ ఆత్మ యొక్క ఇంకో శరీరము నాన్ సెన్స్ అని ఓ రేషనలిస్టిక్ లీడర్ గా పనిచేస్తూ ఉండొచ్చు. వాడికి తెలియదు వాడే 2 చోట్ల ఉన్నాడని. కొంచెం చెప్పింది కష్టంగా ఉన్నా మీకు గుర్తుంచుకోండి. అందుకే చెప్పాను, మళ్ళా ఈ విషయాలు నేను మీకు చెప్పలేకపోవచ్చు. కానీ దీన్ని మీరు విన్న వాళ్ళు అందరికీ చెప్పటానికి ట్రై చేయండి. రేపు జరగబోయేటటువంటి సూర్యగ్రహణములో మానవీయ చేతనత్వము 24 కోట్ల సంవత్సరాలు తర్వాత మొట్టమొదటిసారి ఇదివరకు జరగలే ఈ సంఘటన, ఇప్పుడు కూడా అపూర్వమైనది. ప్రెసిడెంట్స్ ఏం లేవు దీనికి, మొట్టమొదటిసారి జరగబోతోంది అది. అంచేత మీరు ప్రెసిడెంట్స్ వెతుక్కుని దొరకదు. ప్రెసిడెంట్స్ దీనికి మీకు మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది. ఏం జరుగుతోంది? మానవీయ ఆత్మలు కాదు, ఆత్మ, మానవీయ ఆత్మ మొట్టమొదటిసారి సామూహికంగా పైవైపుకు వెళ్ళటానికి కావలసినటువంటి దీక్ష తీసుకోబోతోంది. సామూహికంగా, ఇండివిడ్యువల్ గా మహాత్ములు వచ్చారు, బుద్ధుడు వచ్చాడు, శంకరాచార్య వారు వచ్చారు, అనేక మంది మహాపురుషులు వస్తూనే ఉన్నారు. ఇందాకనే నేను చెప్పాను కదా, వందల సంఖ్యలో. గురు పరంపర ఎప్పుడు ఉండనే ఉంది. గురు పరంపర గురించి నేను మాట్లాడటం లేదు. ఇంతవరకు పూర్తిగా భౌతికత్వంలో మునిగి తేలినటువంటి మానవీయ చేతనత్వము రేపు సూర్యగ్రహణం అప్పుడు అప్వర్డ్ పైకి లేస్తుంది. మన థియోసాఫికల్ లిటరేచర్ లో మన జగజ్జనని ఆలయాల యొక్క తలుపులు కనుక మనం చూస్తే ఇటువైపు 24, ఇటువైపు 24 గంటలుంటాయి. ఇక్కడ ఖానాలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎందుకో గంటలు బిగించలేదు.
బిగించలేదు అన్నది వాళ్ళు బిగించలేదు అన్న దీంతో నేను చెప్పటం లేదు. ఇంకా టైం రాలేదు ఆ అవగాహనకి. రేపు కదా వచ్చేది అది. అంచేత ఇటు 24 ఇటు 24 గ్లోబ్స్ అంటాం. పరిణామ క్రమంలో జరిగేటటువంటి గోళకాలు. మొత్తం ఇటు 24 ఇటు 24 ఎంతే? 48. కరెక్ట్ గా సెంట్రల్ పాయింట్ లో ఉన్నాం మనం 25వ గ్లోబ్ లో. ఆ 25వ గ్లోబ్ లో కూడా మధ్యలో ఉన్నాం మనం. రేపు 25:30 దాటి ముందుకెళ్తాం. ఈ అద్భుతాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోండి. వేదాలు అంటే ఏమిటి, వేద విజ్ఞానము అంటే ఏమిటి, అది అర్థం చేసుకుని దీన్ని మీరు పరిపూర్ణముగా ఉపయోగించుకోగలిగిన, ఈ జ్ఞానం మీకు అర్థమైనా అర్థమైకపోయినా కొన్ని నియమాలు ఇక్కడ పాటించమని కోరుకుంటున్నాను నేను. ఒకటి, త్రికాల సంధ్యావందనం. 2, కరెక్ట్ గా సూర్యాస్తమయ కాలములో అగ్నిహోత్రము. ఆ అగ్నిహోత్రానికి పొద్దున్న 2 మంత్రాలు చెప్పాను, సాయంత్రం 2 మంత్రాలు చెప్పాను అంటే చెప్పింది నేను కాదు, ఇది వేదాలలో ఉన్నదే. ఇక్కడ చేద్దాం అనుకున్నాం, అది చెప్పాను అనే మాటకి మీరు విపరీతార్థాలు తీకండి, నేను చెప్పలేదు, అది వేదాల్లో ఉంది. అది ఏంటది? కరెక్ట్ గా సూర్యోదయం అప్పుడు ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమః, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమః. చాలు 2 ఆహుతులు. కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు, ఖచ్చితంగా అది రాగి పాత్ర అయి ఉండాలి, అతి చిన్న రాగి పాత్ర అయి ఉండాలి, ఖచ్చితంగా పిరమిడల్ షేప్ లో ఉండాలి. అంటే యజ్ఞకుండం యొక్క రివర్స్ షేప్ లో దొరుకుతాయి బజార్లో, ఇక్కడ మీరు చూసి ఉంటారు వాటిని. చిన్నది ఆవు పేడే అయి ఉండాలి, ఆవు నెయ్యే అయి ఉండాలి, 5 6 బియ్యపు గింజలు అయి ఉండాలి ఒక ఆహుతికి. అంటే మొత్తం 10 బియ్యపు గింజలు 2 ఆహుతులకి. ఇది మీరు పెట్టవలసినటువంటి పెట్టుబడి. సాయంత్రం ఆ ఆవు పిడకల మీద ఆవు నేతితో, ఎంత చిన్న పిడక ముక్క చాలు, 2గా ఆహుతులు వేసేది. సాయంత్రం ఏమేస్తాం? ఓం అగ్నయే స్వాహ, ఇదం అగ్నయే ఇదం నమః, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమః. ఇది ఖచ్చితంగా పాటించండి, మీ ఇళ్లలో చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ ఇంట్లో, మన స్నేహితులందరి ఇంట్లో మీరు పెట్టించండి. ఇంకో నియమం చెప్పాను నేను, వేద మంత్రాల తరంగాలు, ముఖ్యంగా పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము, ముఖ్యంగా ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా వస్తాయి మీకు. కానీ ఇమ్మీడియట్ గా మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ ఇళ్లలో పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము యొక్క తరంగాలు నిరంతరము వచ్చేటట్టు చేసుకోగలిగితే చాలా మంచిది. ఒకవేళ అది కుదరకపోతే రాత్రి, సాయంత్రము సూర్యాస్తమయ అగ్నిహోత్రము తర్వాత ఆ 2 ఆహుతులు వేసిన తర్వాత స్టార్ట్ చేసుకోండి టేప్ రికార్డరు. పొద్దున్న మళ్ళీ వేరేస్తారు కదా అగ్నిహోత్రంలో 2. ఏ మంత్రాలతో వేస్తారు? ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమః. తర్వాత ఇదం ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమః అన్నప్పుడు ఆపేయండి. కావాలనే ఆ మంత్రాలను ఉచ్చారింపజేస్తున్నాను నేను, గుర్తుంచుకోండి. ఇవి మీరు చేయగలిగితే రేపు జరిగేటటువంటి సూర్యగ్రహణము మీకు అనేక వరదానాలను తీసుకుని వస్తుంది. ఇచ్చేస్తేనే, చేయని వాళ్ళకి రాదు, అసంభవం. ఇచ్చారంటే అది రిసీవ్ చేసుకోలేరు మీరు. కిరణాలు అయితే వచ్చేస్తాయి, దిగిపోతాయి, దానికి ఉంది. కానీ కరెక్ట్ ట్రాన్స్మిటర్ ఏమంటారు, రిసీవర్ లేకపోతే ఆ ట్రాన్స్మిషన్ వేస్ట్. మీ రిసీవర్స్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఈ పని చేయాలి. ఇంతకీ ఏ రిసీవర్స్? దేన్ని కరెక్ట్ చేయటానికి ఈ గందరగోళం అంతా మనం చేస్తున్నాం? త్రికాల సంధ్యావందనం చేయాలి,
2 సార్లు అగ్నిహోత్రం చేయాలి. కనీసం రాత్రి వేద మంత్రాల యొక్క స్పందనలు మీరు వింటూ ఉండాలి. అంటే ఇంట్లో మోగుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో, వింటే వింటారు మీరు, వినకపోయినా చెవులు వింటూనే ఉంటాయి. ఇది ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత అనేది మీకు లభించిన మీరు ఉపయోగించుకోలేరు ఈ క్షణంలో. దానికి తగినటువంటి శరీర నిర్మాణం జరగవలసి ఉన్నది. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనేది ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉన్నాయి. అప్పుడే కదా దాన్ని సర్వజ్ఞత్వం అంటాం, సర్వవ్యాపకత్వం అంటాం. సర్వసమర్థత ఎప్పుడూ ఉంటే ఏం లాభం? నిరంతరము దేశకాలాతీతముగా ఎల్లప్పుడూ ఈ లక్షణాలు ప్రకృతిలో లభిస్తున్నప్పుడే దాన్ని సర్వవ్యాపకత్వం అంటాం. ఇప్పుడు నుండి మళ్ళా రేపు లేకపోతే దాన్ని సర్వవ్యాపకత్వం ఎలా అంటాం? అంచేత ఈ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనేది ప్రకృతిలో ఎప్పుడూ ఉన్నాయి. ఎప్పుడూ ప్రకృతిలో ఉన్నది మనకెందుకు ఇంతవరకు ఉపయోగపడలేదు? మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము? రేపు సూర్యగ్రహణం తర్వాత మీరందరూ ఖచ్చితంగా ఎందుకు ఉపయోగించుకోగలరు? దానికి కొన్ని సూచనలు నేను మీకు చెప్తున్నాను. సూచనలు మాత్రమే, తెలిసిన విషయాలు, నాకు అర్థమైనటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఒక సైంటిస్టే, ఓ కెమిస్ట్ కానీ, ఓ ఫిజిసిస్ట్ కానీ, ఓ ఇంజనీర్ కానీ, ఓ డాక్టర్ కానీ ఏం చేస్తాడు? కెమిస్ట్ తన నియమాల్ని చదువుకుంటాడు, కెమిస్ట్రీ నియమాలను. ఫిజిసిస్ట్ ఏం చేస్తాడు? ఫిజిక్స్ యొక్క నియమాన్ని చదువుకుంటాడు. ఇంజనీర్ ఇంజనీరింగ్ నియమాన్ని చదువుతాడు. డాక్టరు మందులు అవి శరీరం మీద ఎలా పనిచేస్తాయో వాటిని చదువుతాడు కదా. ఇవన్నీ ఏంటివి? నియమాలు, శాస్త్ర నియమాలు, వివిధ శాస్త్ర నిర్మాలు. రసాయన శాస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, భౌతిక శాస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, రకరకాల విజ్ఞానాలకి రకరకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు అన్నీ ఆ శాస్త్రజ్ఞులు ఎక్కడ నుంచి పట్టుకున్నారు? అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి రసాయన శాస్త్రం ఈనాడు లేదు, అంతకంటే చాలా పరిణతి చెందింది. రేపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రము ఎంతగా అభివృద్ధి చెందుతుందో మనం ఊహించలేము. ఈ 10 సంవత్సరాల్లోనే ఎంత చేంజ్ వచ్చిందో మీరు చూస్తున్నారు కదా. కమ్యూనికేషన్స్ లో కానీ, వైద్య విధానంలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ చాలా తేడాలు వస్తున్నాయి కదా. కానీ పురాతన కాలముతో ఉన్నటువంటి శాస్త్రము, ఈనాడు ఉన్నటువంటి శాస్త్రము, రేపు భవిష్యత్తులో జరిగే అద్భుతమైనటువంటి మనకి ఊహకి కూడా అందజాలన్నటువంటి శాస్త్ర నియమాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో వాళ్ళు పట్టుకోబోయేటటువంటి నియమాలు కూడా ప్రకృతిలో లేకపోతే వాళ్ళు పట్టుకోలేరు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకొక ప్రశ్న అర్థం చేసుకోండి మీరు. భవిష్యత్తులో వాళ్ళు పట్టుకోబోయేటటువంటి ఆ శాస్త్ర నియమాలు ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాయా లేదా? ఉన్నాయి, మనం పట్టుకోలేదు. రేపు ఎందుకు పట్టుకోగలుగుతున్నాం? దానికి తగినటువంటి జ్ఞానము, లేకపోతే దానికి తగినటువంటి దాన్ని గ్రాహ్యము చేసుకోగలిగేటటువంటి గ్రహణము. గ్రహణము అంటే టు గ్రాస్ప్. అన్ని తలకిందల అర్థాలు వచ్చాయి. గ్రహణం అంటే అమ్మో చూడకూడదు, చేయకూడదు. గ్రహణము అంటే గ్రహించడం, సింపుల్ మీనింగ్. దానికి పెద్ద విశేషమైనటువంటి వ్యాకరణాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. గ్రహణము. సూర్యగ్రహణము అంటే ఆత్మ యొక్క గ్రహణము, అంటే ఆత్మను గ్రహించగలగటం. గ్రహణము, పాణి గ్రహణము. కొంప ముంచే పైన ఏమో కొంతమంది అని భయపడతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ పాణిగ్రహణము అన్నప్పుడు ఏం జరుగుతుంది? అదో అద్భుతమే కదా, అదో యోగ ప్రక్రియ కదా. మరి సూర్యగ్రహణం ఎందుకు భయపడతారు మీరు? ఎందుకు గాబరా పడతారు? ఏముందని అక్కడ? ఆత్మను
మనం ఇష్టపడము పట్టుకోవటానికి, అందువల్ల భయపడతామేమో. ఇతరులు యోగులు అవుతే మనకి ఇష్టమే కానీ మన పిల్లలు యోగులు కాకూడదు. భయం. గ్రహణము, దాని గురించి చెప్తున్నాను నేను. ఈ గ్రహణము అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ఈ నియమాలను ఇదివరకు శాస్త్రము, ఇప్పుడు శాస్త్రము, రాబోయే శాస్త్రము ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలని పట్టుకుంటుంది. ప్రకృతిలో ఏ శాస్త్ర నియమాలు ఉన్నాయి? అన్ని శాస్త్రాల నియమాలు ఉన్నాయి. ఎవడు ఏ శాస్త్ర నియమాన్ని పట్టుకుంటే ఆ నియమాలు వస్తాయి. ఫిజిక్స్ వాడు ఎలక్ట్రిసిటీ భౌతిక శాస్త్రాన్ని పట్టుకుంటాడు, రసాయన శాస్త్రవేత్త రసాయన శాస్త్రాన్ని పట్టుకుంటాడు, మందులు అవి ఇచ్చేటటువంటి డాక్టరు మందులకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని జ్ఞానాన్ని పట్టుకుంటాడు కదా. ఇదంతా కాకుండా ప్రకృతినే పట్టుకున్నాడు అనుకోండి ఎవడైనా, అప్పుడు వాడికి ఏమొస్తాయి? సర్వజ్ఞత్వం వస్తుంది కదా, సర్వవ్యాపకత్వం వస్తుంది కదా, సర్వసమర్థత వస్తుంది కదా. కానీ ఆ ప్రకృతిని ఎక్కడ పట్టుకోవాలి మీరు? ఎక్కడుంది ఆ ప్రకృతి? ఈ ఆకాశంలో ఉంది. సంపూర్ణ గ్రహ నక్షత్రాలు, సంపూర్ణ గెలాక్సీస్, మన దృష్టికి గోచరము కానటువంటి ఏ ఏ గోళాలు ఎక్కడున్నాయో మనకి తెలియదు. అలాగే మనకి దృష్టికి కనిపించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ కణాలు ఎక్కడున్నాయి? ఇవంతా కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలోనే ఉన్నాయి అవి కదా. పరమాణువుల యొక్క కణాలు ఆకాశంలో చెలుస్తున్నాయి, గ్రహాల యొక్క కణాలు ఆకాశంలో చెలుస్తున్నాయి, పృథివీ ఆకాశంలో చెలుస్తుంది. అంచేత మనం ఎక్కడున్నట్టు? ఆకాశంలోనే ఉంది. అంచేత ప్రకృతి యొక్క నియమాలను, సర్వవ్యాపక సర్వజ్ఞత్వమైనటువంటి సర్వసమర్థతమైనటువంటి ఆ నియమాలను పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి మీరు? ఆకాశంలో పట్టుకోవాలి. మరి ఆకాశాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలని మీరు? ఏం చేయక్కర్లే. ఆకాశం లేని చోట ఎక్కడైనా ఉన్నదా? చంద్రమండలంలోకి వెళ్ళిపోతే వచ్చే ఆకాశము, ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశము, పృథ్వీ గ్రహము తిరుగుతున్నటువంటి ఆకాశము, మన శరీరం యొక్క కణాలు ఒక కణానికి ఒక కణానికి మధ్య చాలా దూరం ఉందని చెప్తారు పరమాణు విజ్ఞానం తెలుసున్న వాళ్ళు. కేంద్రకము చుట్టూ చాలా దూరంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని. చాలా ఖాళీ ప్రదేశం ఉంది, శూన్యం ఉంది, ఆకాశం ఉంది మన కణాలలో. అంచేత ఆకాశాన్ని పట్టుకోవటానికి మీరు ఏం చేయాలి? ఏమి చేయక్కర్లే. అది అర్థం అవటం లేదు. ఒకసారి కళ్ళు మూసేసుకోండి. సర్వజ్ఞత్వాన్ని పట్టుకోవడానికి ఇంత చిన్న షార్ట్ కట్ ఉంటే ఎందుకు ఉపయోగించుకోరు మీరు? నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడికో పరిగెడతారు. ఎందుకు పరిగెట్టడం? ఎక్కడికి పరిగెట్టక్కర్లే. కానీ ఈ ఆకాశాన్ని పట్టుకోవటానికి, సర్వజ్ఞత్వాన్ని పట్టుకోవటానికి, జ్ఞానాన్ని పట్టుకోవటానికి మీకు ఒక సూత్రం కూడా చెప్తున్నాను నేను. ఏంటా సూత్రము? జ్ఞానము ఎక్కడ ఎక్కడ ఉన్నదో అక్కడ అక్కడ వ్యవస్థీకృతము చేయగలిగేటటువంటి జ్ఞానము, ఆర్గనైజింగ్ పవర్ ఉంటుంది. ఆర్గనైజేషనే నాలెడ్జ్. ఏం ఆర్గనైజేషన్ ఉంది? అతి సూక్ష్మ కణములో కేంద్రకము చుట్టూ పరమాణువులు తిరిగేటటువంటి ఆర్గనైజేషన్ ఉంది. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగేటటువంటి ఆర్గనైజేషన్ ఉంది. సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ, సప్తఋషి మండలంతో సహా ధ్రువ నక్షత్రము చుట్టూ తిరిగే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ అంతా ఎక్కడ నడుస్తుంది? ఆకాశంలోనే నడుస్తుంది. అంచేత మిమ్మల్ని వ్యవస్థీకృతము చేస్తూ, ఈ గ్రహాలను వ్యవస్థీకృతము చేస్తూ, మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులను సువ్యవస్థతతో నడిపేటటువంటి శక్తి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అంచేత మీరు ఆ ఆకాశానికి సమర్పణ చేసేసుకుంటే సర్వజ్ఞునే మీరు. ఎక్కడ అడ్డొస్తోంది? మీరు ఆకాశాన్ని చూడటంలే, శరీరాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఒక టెక్నిక్ కావాలంటే, సాధన ఏం అక్కర్లేదు. అసలు సాధన ఏం కాదు. ఇక్కడ సాధన నేర్పటం లేదు మీకు. అది సాధన అనుకుని అష్టావక్రుడు వార్నింగ్ ఇస్తాడు. బివేర్ దట్ యు మెడిటేట్. నువ్వు ధ్యానం చేస్తున్నావే, జాగ్రత్త. దట్ మే బీ యువర్ బాండేజ్. అదే నిన్ను బంధిస్తుందన్నాడు.
ఇంచేత ధ్యానం ఎందుకు చేస్తున్నాం అది గుర్తుంచుకోండి మీరు. ఆకాశము యొక్క వ్యవస్థకు మీరు సమర్పణ చేసుకోవాలి. మౌనంగా కాదు మీరు కూర్చోవటం. మీకు తెలిసినా తెలియకపోయినా మీ శరీరము ఆ ఆకాశానికే లోనే నడుస్తోంది. మీ ఇంటెస్టైన్స్ ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, హార్ట్ బీట్స్ ఉన్నాయి, బ్రెయిన్ యాక్టివిటీస్ ఉన్నాయి, నర్వస్ సెంటర్స్ ఉన్నాయి. అబ్బో ఎన్నో 10 సిస్టమ్స్ ఉన్నాయని చెప్తుంది మోడర్న్ సైన్స్. అక్కడ కూడా 10 ఎందుకు వచ్చిందో మరి మనకు తెలియదు. భౌతిక వ్యవస్థ అలాంటిదేమో. ఆ వ్యవస్థ అంత విలక్షణంగా పనిచేస్తుంది కానీ మీకు తెలియటం లేదుగా. మరి ఆ వ్యవస్థ జరుగుతుంది కదా, మీరు తింటున్నారు, ఆహారం జీర్ణం అవుతుంది, స్పందనలు వస్తున్నాయి, అనుభూతులు వస్తున్నాయి, ఇంద్రియాల ద్వారా జ్ఞానం మీ మస్తిష్కంలోకి వెళ్తోంది. మళ్ళీ ఆ జ్ఞానము ద్వారా మీరు ఏం చేయగలుగుతున్నారు? ప్రతిక్రియ. ఇలా చేతులు తిప్పాలి, ఇలా కాళ్ళు తిప్పాలి అని ప్రాక్టీస్ చేసుకుని చేయగలుగుతున్నారు. ఇదంతా దేనివల్ల వస్తోంది? మీలో ఉన్నటువంటి ఆకాశం వల్ల. మీలో ఉన్నటువంటి ఆకాశం వల్ల. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక బొమ్మ చూపిస్తూ ఉంటారు ఇల్యూజన్ లో. డైరెక్ట్ గా చూస్తే ఏం కనిపిస్తుంది అంటే ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది, ఒక పెగ్ ఆఫ్ విస్కీ లాగా, గ్లాస్ బొమ్మలాగా. ఇంకో యాంగిల్లో చూస్తే 2 ముఖాలు కనిపిస్తాయి ఎదురెదురుగా. ఇంతకీ అది గ్లాసా 2 ముఖాలా? మీరు చూసే దృష్టికోణం బట్టి. ఇక్కడ మనం అందరం ఏం చేస్తున్నాం తప్పు అంటే శరీరాన్ని చూస్తున్నాం. మీరు కళ్ళు మూసుకుని అంతర్ముఖం అయిపోయి శరీరాలను చూడకుండా శరీరంలో వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని చూడగలిగితే, దర్శించగలిగితే ఋషులవుతారు. శరీరం ఇదే, శరీరం ఏమీ మారదు, బొమ్మ అదే, అదే గ్లాసు. కన్ఫ్యూజ్ కాకు. ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ ప్రశ్నే తప్పు, ఈ ప్రశ్న ఇచ్చిన తరంగమే తప్పు. నో క్వశ్చన్. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాన్. ప్రశ్న ఉదయించింది అంటే మీకు అవగాహన కాలే ఏం చెప్తున్నాను నేను. మళ్ళీ అర్థం చేసుకో. ఆ ప్రశ్నలో ఎక్కడ గందరగోళం అయిందో అర్థం చేసుకోండి. బయట లోపల అనేది శరీరం ఉన్నప్పుడే మీకు ఆ ప్రశ్న వస్తుంది. ఆకాశంలోకి వెళ్ళినప్పుడు బయట లోపల ఏమి ఉండదు. మళ్ళీ అర్థం చేసుకో. అక్కడే సంపూర్ణ భారత జాతి దెబ్బతిని ఆధ్యాత్మికత పోయింది. సాధన కాదు ఇంపార్టెంట్. అందుకే చెప్పారు శరీరం కాదు ఇంపార్టెంట్. శరీరం ఇలాగే ఉంటుంది. యోగి కూడా సర్వజ్ఞుడైనా కూడా వాడి శరీరం అలాగే ఉంటుంది. వాడి శరీరంలో ఏ మార్పు రాదు, ఇంకా బలహీనం అయిపోతుందేమో కూడా. వాడికి సర్వజ్ఞత్వం శరీరం వల్ల రాలే, వాడికి సర్వవ్యాపకత్వము శరీరం వల్ల రాలే, వాడికి సర్వసమర్థత శరీరం వల్ల రాలే. శరీరం ఆపుతుంది దాన్ని. ఈ మూడింటిని శరీరము ఆపుతుంది. కానీ శరీరములోనే అన్ని ఇంటర్లిక్డ్ అయినటువంటి ఆకాశతత్వం ఉంది. ఈ శరీరము ఈజ్ ఎ నెట్వర్క్. ఇక్కడ ఉంది గోడ పెట్టాను నేను. గోడ పెట్టాక ఒక కిటికీ పెట్టా, కిటికీకి ఊచలు పెట్టా. ఊచలు చూస్తే కిటికీ, ఊచలు చూడకుండా ఆ ఊచల మధ్య ఉన్నటువంటి ఆకాశాన్ని మాత్రమే మనం దర్శించాం అనుకోండి, అప్పుడు ఈ ఆకాశానికి బయట ఉన్న ఆకాశానికి తేడా ఉంటుందా? తేడా కనిపించిందంటే మనం ఏం చూసినట్టు? అర్థమైందా తప్పెక్కడ జరిగిందో? అంచేత లోపల ఉన్న ఆకాశం చూస్తే బయట ఉన్న, లోపల బయట ప్రశ్న లేదు అక్కడ. ఆ దృష్టి కోసం ఇలా కూర్చుంటాం మనం. అది పట్టుకోండి. అందుకోసమే ఈ డిస్కషన్. అదొక టెక్నిక్ అంటాం. అందుకే టెక్నిక్ అంటే ఏంటి? యుక్తి. యుక్తి అంటే ఉపయోగించి వదిలేస్తాం అంతే, దాన్ని పట్టుకుని వెళ్లాడం. అందుకే మీ మెడిటేషనే మిమ్మల్ని బంధితుల్ని చేస్తోంది. దాని నుంచి విముక్తి కలగడానికి నేను ఇచ్చే టెక్నిక్ ఏంటంటే అన్ని మెడిటేషన్లు చేసుకోండి. అప్పుడు దేనికి బంధింపబడవు. నువ్వు పట్టుకుంటే ఆకాశాన్ని పట్టుకుంటావు, ఆకాశాన్ని పట్టుకుంటే గందరగోళమే లేదు. లేకపోతే ఏ మెడిటేషన్ టెక్నిక్ కి నువ్వు బంధింపబడవు కనుక ఇంకా స్వేచ్ఛ ఉంది, హోప్ ఉంది. కానీ నువ్వు బంధింపబడిపోయావు అనుకో టెక్నిక్కే.
టెక్నిక్ కాదు ఇంపార్టెంట్ అక్కడ. అర్థమైందా? ప్రశ్న ఇప్పుడు క్లియర్గా ఉంది. అంచేత ఆకాశము లోపల బయట ప్రశ్నే లేదు, లోపల లేదు బయట లేదు, అది సర్వవ్యాపకంగా ఉంది. అది ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆకాశములో ఈ శరీరం ఉంది. శరీరం మీద దృష్టి ఉన్నంత వరకు శరీరమే. దానికే పాల్ బ్రంటన్ మరి ఏ బుక్కులోంచి అతను చెప్పాడో నాకు తెలియదు కానీ ఈ కిటికీ ఉంది, ఆ కిటికీ ఉంది, ఆ కిటికీ 3 కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలోంచి ఆకాశం చూస్తున్నాడు, ఆ కిటికీలోంచి ఆకాశం చూస్తున్నాడు, ఆ కిటికీలోంచి ఆకాశం చూస్తున్నాడు. 3 కిటికీలు కనిపిస్తున్నాయి మనకి. ఆకాశం ఉంది. ఏ కిటికీలోంచి చూసినా ఆకాశాన్ని చూస్తే ఆకాశమేగా. కానీ నేను ఈ కిటికీలోంచి చూస్తున్నాను అంటే ఎక్కడున్నాడు వాడు? అర్థమైందా? శరీరాన్ని దయచేసి పట్టుకోకండి. చేసే తప్పు అదే. మీరు ఆ భాష యొక్క లిమిటేషన్ మనం ఏం చేయలేము. ఆ భాష ఆ గందరగోళం తీసుకొస్తుంది. లోపల బయట అంటాం. లోపల బయట ఏం లేదు, ఆకాశం ఇక్కడే ఉంది. అది బయటికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. గందరగోళం ఎక్కడ జరిగిందంటే నీ శరీరంలో జరిగింది. కానీ ఆ శరీరం ఉండటం వల్లే ఆకాశతత్వం యొక్క ఇంపార్టెన్స్ పట్టుకోగలుగుతున్నాం మనం. లేకపోతే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని నువ్వు అనుభూతి చెందలేవు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. శరీరం లేకపోతే ఈ ధర్మ సాధన జరగదు. కానీ ఒక్కసారి ఆ ఆకాశాన్ని పట్టుకోగలిగితే యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరం. ఒక్కసారి ఆ అనుభూతి మీకు వస్తే, ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేసి ఆ ఆత్మానుభూతి కనుక మీకు వస్తే ఇంక వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. వెళ్ళినవాడు మరి రాడు. అది ప్రమాదం. అంచేత ఏమవుతోంది గొడవ? వెళ్ళి వచ్చినవాడు చెప్పినా వాడి భాషకి మన భాషకి తేడా వస్తుంది. అందుకోసం ఎప్పుడు కూడా నేను అడుగుతా, బాగా అడగండి ప్రశ్నలు. నేను మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేస్తే, మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయటంలే, నేను మీ ఊహల్ని కాంట్రడిక్ట్ చేస్తున్నా. అడగండి మీరు అది. కానీ అడిగినప్పుడు 10 సార్లు 20 సార్లు 30 సార్లు అడిగితే తప్ప నేను ఏ దృష్టికోణంతో చెప్తున్నానో మీకు పట్టుకోడు. లోపల బయట అనేది ఆకాశంలో లేదు. మీ శరీరం వల్ల ఆ భావం వస్తుంది, నిన్న కనికట్టులాగా. కానీ అర్థమైపోతే ఇంకా కనికట్టు చేయలేడుగా. ఇది అర్థమైపోతే ఈ శరీరం నేనేం చేయలేదు. కానీ ఉంటుంది, ఆ మ్యాజిక్ జరగటం కనిపిస్తూనే ఉంది. చప్పట్లు కొడతాం కానీ మనకు తెలుసు అక్కడ ఏం జరగటం లేదని. సంథింగ్ లైక్ దట్. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇక్కడ నేను లెక్చర్ ఇవ్వటానికి మాత్రం కూర్చోలేదు. రేపు సూర్యగ్రహణానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది అర్థం చేసుకోండి. లెక్చర్ ఏం వదలుచుకోలేదు నేను. రేపు సూర్యగ్రహణంలో మీరు ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించగలగటానికి కావలసినటువంటి మానసిక స్థితికి ప్రయత్నం ఉన్నది. మీ శరీరము లోపల బయట సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశమును అనుభూతి చెందండి. మాట మార్చాల్సి వస్తుంది. ఆత్మానుభూతి అన్నా అదే. లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఆత్మానుభూతి అంటే మనకు అర్థం కావటం మానేసింది. కానీ ఈ ఆకాశము, ఈ ఆత్మానుభూతి మనం పొందాలి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఆకాశతత్వానికి సంబంధించినటువంటి గుణాన్ని ఏదైనా మనం పట్టుకోగలిగితే ఆ గుణము ద్వారా ఆకాశతత్వంలోకి వెళ్ళవచ్చు మనం. ఆకాశతత్వం యొక్క గుణం ఏమిటి? శబ్దము. అంచేత ఆ మంత్రము, ఆ శబ్దము ద్వారా ఆకాశతత్వములోనికి ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి జపము చేయకండి. మంత్ర జపం చేయమని అడగటంలే నేను. ఓం ఓంకారం ఇంపార్టెంట్ కాదు, లీనం అయిపోయిందే ఆ శబ్దము. అది ఆకాశతత్వం. ఆ ఆకాశతత్వంలో శబ్దం అనేటటువంటి ప్రకంపన ఏర్పడింది, తరంగము ఏర్పడింది. ఆ తరంగము ఉత్పత్తి అయింది, ఒక స్థితికి చేరుకుంది, మళ్ళీ లయం అయిపోయింది. లయం అయిపోతే అలా ఉండిపోండి. 5 నిమిషాలు కంటిన్యూ చేయండి దాన్ని పరిపూర్ణ ఏకాగ్రతతో. కానీ
ప్రయత్న రాహిత్యముతో అటెంప్ట్ ఏం చేయక్కర్లే. మీరు ఆకాశాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం ఎందుకు? మంత్రోచ్చారణ చేసి ఆ శబ్దోచ్చారణ లయమైంది. ఎక్కడ లయమైందో ఆ క్షణంలో మీకు ఆత్మానుభూతి వచ్చింది. కానీ మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, స్లిప్ అయిపోతుంది. క్వాలిటీ పెంచండి. క్వాలిటీ కావాలి. అవగాహన అయింది కదా ఏం పట్టుకోవాలో మనం. మన శరీరంలో ఆకాశం ఉంది. ప్రతి కణానికి కణానికి మధ్య అనంతమైన ఆకాశం ఉంది. కణాలను కనుక సైన్స్ ఏం చెప్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి భౌతిక కణాలని కంప్రెస్ చేసిస్తే, నొక్కేస్తే అగ్గిపుల్ల మీద మందు ఉంటుందే నల్లగా అంత ఉంటుంది. మిగతాదంతా ఆకాశమే. అది విస్తరించింది కనుక ఇంత పెద్ద మానవ శరీరం వచ్చింది 6 అడుగులు. లేకపోతే మనలో ఉన్నటువంటి పదార్థము మాత్రము కేవలము కణాలనే ఆ ఆకాశాన్ని తీసేసి మనం నొక్కేస్తే, కంప్రెస్ చేస్తే అగ్గిపుల్ల మొన మీద ఉన్నటువంటి కంటే ఎక్కువ పదార్థం మన శరీరంలో లేదు. ఆ మధ్యన ఉన్నటువంటి ఆకాశం వల్ల ఎక్స్పాండ్ అయింది. బెలూన్ లో గాలి కొట్టే అనుకోండి, ముందు బెలూన్ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, ఒక గోరంత ఉంటుంది. కాస్త పవర్ఫుల్ రబ్బర్ అయ్యి ఎక్స్పాండ్ అవ్వగలిగితే 2-3 అడుగుల వ్యాసం వరకు దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు మీరు. అలాగా మన శరీరం కూడా ఆకాశ నిర్మితమే. ఉన్నది ఆకాశమే, ఉన్నది ఆత్మే, ఇంకేం లేదు మన శరీరంలో. కానీ దృష్టికోణం అటు చూడటంలే, మనం కణాల వైపు చూస్తున్నాం. అసలు ఉన్నది తక్కువ కణాలు, ఉన్నది ఆకాశమే ఎక్కువ. ఎలా తమాషా సాలిగూడు చూస్తాం మనం. ఖాళీ ప్రదేశం చాలా ఎక్కువ, ఆ సాలిగూడు యొక్క తీగలు చాలా సన్నం, కానీ మనకు అడ్డంగా కనిపిస్తాయి. ఆకాశం కనిపించదు, సాలిగూడు యొక్క ఆ సన్నని దారాలు కనిపిస్తాయి. కానీ చూడటం మొదలెడితే, గమనించుకోవటం మొదలెడితే ఆకాశం ఎక్కువ ఉంది సాలిగూడులో. కానీ అది కూడా చాలా రఫ్ ఉదాహరణ. అంతకంటే ఎక్కువ ఆకాశం ఉంది మన శరీరంలో. అది ఎందుకు చూడలేకపోతున్నాం? అటు చూడటం లేదు కనుక, మన దృష్టి అటు వెళ్ళలేదు కనుక. సో సింపుల్ ఆత్మజ్ఞానం. క్వాలిటీ. కళ్ళు మూసు కూర్చోకండి. కళ్ళు మూసుకుని మీలో ఉన్నటువంటి ఆకాశాన్ని దర్శించండి. కష్టమేమీ కాదు, అదంతే. ఆ దృష్టి మారాలి, అది టెక్నిక్. అది ఎప్పుడో మారుతుంది ఆ దృష్టి. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఉందే, గ్లాస్ ఎదురెదురుగా ఉన్నటువంటి 2 ముఖాలు. ఒకసారి ఆ 2 ముఖాలని చూసిన వాడు కావాలంటే గ్లాసుని చూడగలడు, కావాలంటే 2 ముఖాలని చూడగలడు. కానీ 2 ముఖాలని చూడని వాడికి ఎన్నిసార్లు చూపించినా అక్కడ గ్లాసే కనిపిస్తుంది తప్ప 2 ముఖాలు కనిపించదు. అదే విధంగా శరీరాలను చూడటమే అలవాటైనటువంటి మనము అనంతమైనటువంటి ఆకాశము సర్వత్రా మన అణువులో వ్యాపించి ఉన్నా దాన్ని గమనించుకోలేకపోతున్నాం.
ప్రాక్టీస్ టెక్నిక్ గమనించండి. అన్నా కూడా శబ్ద తరంగాలు, అది లయం అయిపోవాలి. ఆ శూన్యము. రేపు ఈ దృష్టికోణము పొందటం చాలా సులభంగా అవుతుంది ప్రకృతిలో. ఎందుకంటే ప్రకృతి ఆ మూడ్లో ఉంటుంది. రేపు వాతావరణం దానికి అనుగుణ్యంగా ఉంటుంది. ఇంచేత త్రికరణ శుద్ధి ఉన్న వాడికే ఆకాశాన్ని దర్శించటం ఈజీ. మనస్సులో ఉండేటటువంటి తరంగము, ఆత్మలో వచ్చేటటువంటి సంకల్పము, శరీరము క్రియ, మనోవాక్కాయ కర్మలు అంటాం. ఇవి మూడు ఎప్పుడైతే ఏకసూత్రత వస్తున్నదో అప్పుడు పరిపూర్ణమైనటువంటి వ్యవస్థ వచ్చినట్టే. పరిపూర్ణమైనటువంటి వ్యవస్థే ఆకాశం యొక్క లక్షణం. రేపు అది జరగబోతోంది. సూర్యుడు ఆత్మ, చంద్రుడు మనస్సు, పృథ్వీ శరీరము, ఈ మూడు ఒకే లైన్లో ఉంటాయి. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం మహాత్మనః. అందువల్ల మహాస్థితి, మహః భూర్ భువః స్వహ దాటిన మహః స్థితి రేపు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. అది గ్రహణం యొక్క ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఈజీగా గ్రహణం చేయగలరు, గ్రహించగలరు దాన్ని, ఆత్మజ్ఞానాన్ని. అందువల్ల గ్రహణం అప్పుడు చేసేటటువంటి ఏ ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మరి మనం ఏం చేశాం? 60 రోజుల నుంచి దానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మనం 2 నెలల కిందట మనం నిర్ణయించుకున్నాం 10 కోట్ల మంత్ర జపం చేస్తామని. అది కూడా మంత్రజపము ఫ్యూచర్ లో రాబోయే పరిస్థితులకు అనుగుణ్యమైనటువంటి శబ్ద తరంగాలు అవి. ఇది వరకు ఎప్పుడు ఆ మంత్రాలు లేవు భూమి మీద. నేనేదో కొత్తగా కనిపెట్టానా? లేదు, ప్రకృతిలో ఉన్నదో రాబోయే దాన్ని చూడగలిగాం. ఏం చేశాం దాన్ని? 5 కోట్లు ప్రకృతి, 5 కోట్లు గురువు, పురుషుడు, ప్రకృతి అంతరిక్షంలో నిలబెట్టేవాళ్ళు శబ్ద తరంగాల్ని. ఆ శబ్ద తరంగాల్ని అంతరిక్షంలో నిలబెట్టాం. యజ్ఞ విధానం చేస్తున్నాం మనం. యజ్ఞ విధానం గురించి నేను చాలా సార్లు మీకు చెప్పాను. నేను అదృశ్యంగా ఉన్నదాన్ని దృశ్యమానం చేసేటటువంటి ప్రక్రియ యజ్ఞము. ఆ 10 కోట్ల మంత్ర తరంగాలను భూమి మీదకి దింపుతాం రేపు. దింపాక దాని ఇంపాక్ట్ మొట్టమొదట ఎవరి మీద పడుతుంది? ఈ మంత్ర తరంగాలకి అనుకూలంగా ఉన్న శరీరం మీద పడుతుంది. న్యాచురల్ కదా. నీళ్లు ప్రవహిస్తున్నాయి, ముందే మీరు కాలువ కట్టించారనుకోండి, నీళ్లు ఎట్టిపోతాయి, ఆ కాలువ వైపు వెళ్ళిపోతాయి. అంచేత ఎవరు అవుతే, ఎక్కడ అవుతే ఈ మంత్ర జపము జరిగినదో, అనుగ్రహమాలా మంత్రము
శరణాగతి మంత్రము. ఆ పేర్లు చాలా విచిత్రమైనటువంటి పేర్లు. ఒకటి అనుగ్రహం, రెండోది శరణాగతి. ఈ రెండు ఆకాశతత్వం యొక్క నియమాలే. ఈ మంత్రాల యొక్క డౌన్వర్డ్ ఫ్లో రేపు జరుగుతుంది. అంతరిక్షంలో పెట్టి ఆ మంత్రాలని, ఆ మంత్రాలతో ఇన్ని కోట్ల సంఖ్యలో ఆహుతులు మనం ఎప్పుడు వేయలేదు కనుక రేపు అవి ఎప్పుడైతే జరుగుతాయో చక్రీయ గమనం స్టార్ట్ అవుతుంది. ఏమైంది? 10 కోట్ల మంత్ర జపాన్ని కిందకి లాగుతాం ఇక్కడ ఆహుతులతో. కిందకి లాగేసరికల్లా ఏమవుతుంది? అక్కడ ఆ శబ్ద తరంగాలలో శూన్యం ఏర్పడుతుంది. ఏర్పడగానే ఇక్కడికి దిగినటువంటి మంత్రాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. శరీరధారి అయిన ఆకాశంలో ఉన్నాయి. అంతరిక్షంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంత్రజపము శరీరం యొక్క ఆకాశంలోకి దిగాయి యజ్ఞం వల్ల. అక్కడ శూన్యమైంది. ఏమవుతున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి మంత్రజపం వల్ల పైకి వెళ్తుంది. కానీ పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నిఫై అవుతుంది. సూర్యకిరణాలు ఒక చిన్న మ్యాగ్నిఫై అంటే అర్థమైంది కదా? ఏమిటంటే దాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అర్థమైంది. భూతద్దంలో పెట్టామనుకోండి, చిన్నదే భూతద్దం, కానీ ఆ సూర్యకిరణాలన్నీ అందులో పడేసరికల్లా ఏమైంది? అవి కేంద్రీకృతం అవుతాయి. అలాగే అంతరిక్షంలో ఉన్నటువంటి కోట్ల కోట్ల మంత్రజపం ఎప్పుడైతే మీ శరీరంలోకి ప్రవేశిస్తుందో కేంద్రీకృతం అవుతాయి. కేంద్రీకృతం అవుతే ఏమవుతుంది? మళ్ళీ అగ్ని ఉద్భవిస్తుంది. అగ్ని సూక్తము ఆవిర్భవిస్తుంది. మళ్ళీ ఒక కొత్త వేదము, ఒక అద్భుతమైనటువంటి విలక్షణమైనటువంటి సృష్టి ప్రక్రియకు రేపు నాంది జరగబోతోంది. సైలెంట్ గా, ఎవరికి ఏమీ తెలీదు, కానీ తెలియకుండా మీరు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలో పాలు పంచుకున్నారు. దానికి మిమ్మల్ని అభినందిస్తూ, దాన్ని ఉపయోగించుకోలేకపోతే ఇంత శ్రమ మీకు వ్యర్థం అవుతుంది. ప్రకృతిలో ఏది నాశనం అవదు. మీరు ఉపయోగించుకోకపోతే ఇంకోటి ఉపయోగించుకుంటాడు, దానికి ఉంది. కానీ మీరు ఇన్నాళ్ల బట్టి శ్రమ పడుతూ, కానీ మీకు తెలియదు ఇది చేయబోతున్నాం, మీరు ఇది చేస్తున్నారని. కానీ దీన్ని ప్రిపేర్ చేస్తూనే ఉన్నా నేను. ఆ నూతన యుగావతరణ, ఆ సమూహముగా మనం జీవించాలి ప్రపంచంలో. ఇక్కడే ఇలాగే జీవిస్తూ ఉంటాం. కానీ మన జీవిత విధానము ప్రకృతిలో ఉన్న ఇతర వ్యక్తుల యొక్క జీవిత విధానానికి తేడా వచ్చేస్తుంది. రేపటి నుంచి ఆ తేడాను మనం చాలా స్పష్టంగా గుర్తించగలుగుతాం. కానీ ఎప్పుడు త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉండాలి, 2 సార్లు అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి, కనీసము రాత్రిళ్ళు పురుష సూక్త, శ్రీ సూక్త మంత్రాలుతో మొదలెడతాం మనం. కానీ ఇంకా చాలా చాలా వేద మంత్రాలు, చాలా చాలా విషయాలను మనం ప్రచారంలోకి తీసుకురావాల్సి ఉంది. కానీ వీటన్నిటికీ కూడా కారణం మీ కృషే. ఇన్ని కోట్ల మంత్ర జపము జరిగి ఉండకపోతే రేపు ఈ ప్రయత్నం ఇక్కడ సక్సెస్ఫుల్ అయి ఉండేది కాదు. ఎక్కడో చేస్తారు ఋషులు. గుంటూరులో మనం చేయలేనంత మాత్రాన ఋషులకి ఏంటిట? మనం నష్టపోతాం. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఫ్యాక్టరీ మన ఊళ్ళో కట్టకపోతే గవర్నమెంట్కి ఏం నష్టం ఉండదు, మనకి నష్టం. గవర్నమెంట్కి ఏంటంటే నష్టం, ఏ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టినా ఒకటే. కానీ మన ఊర్లో ఫ్యాక్టరీ పెడితే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభం. అదే నియమాన్ని అర్థం చేసుకుంటూ మళ్ళీ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. ఇవాళ రేపట్లో ఈ ట్రక్ ని పట్టేసుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా రేపు అది సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుందో చెప్పాను కదా, ప్రకృతి సహకరిస్తుంది కనుక. కానీ రేపు పొద్దున్న నుంచి మనం ఇంకా తీవ్ర ప్రయత్నం చేస్తాం దీని కొరకు. మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఆ ఆకాశము, ఆ మౌనము, ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.